పోతావు కాదు విక్రమ్, నువ్వా? ఎక్కడున్నావా? నాగమణి దొరికిందా? దానికోసమే పెడుతున్నాను. నువ్వెందుకు వచ్చావు? భోగమణి కోసం. ఆ సంగతి తర్వాత ఆలోచిద్దాం. పద పెడదాం. నేను భయంకరమైన పక్షి రాక్షసుతో యుద్ధం చేయబోతున్నాను. అచ్చా చచ్చా, భయపడకు, నేను నీ వెంట వస్తాను. బహుశా భోగమణి కూడా అక్కడే దొరకచ్చు. అయితే నువ్వు ఆ రాక్షసుతో యుద్ధం చేస్తావా? వాడే నాతో చేస్తాడు. పదవయ్యా. విక్రమా, ఎక్కడా పక్షి కనిపించట్లేదే. అదిగో ఆ శిఖరం మీద ఉంది, కనిపించడంలా? అమ్మ బాబా, అది పక్షి కాదు, రాక్షసి. నా వల్ల కాదు, నువ్వు వెళ్ళు నాయనా. నాగలోకమంతా ఏకమై ఎదిరించినా జయించలేని ఆ పక్షి రాక్షసుని నీ ఒక్కడవు జయించగలిగావు. మా నాగజాతి అంతా నీ అఖండమైన ప్రతాపానికి ప్రణమిల్లు. ఈ నాగమణితో పాటు నా కుమార్తెను కూడా స్వీకరి. నాగరాజా, మీ ఔదార్యానికి నా అభినందన. మణిమాల, ఈ పుష్పమాలిక విక్రమునికి వేయమ్మా. చిత్రమా, ఈ పుష్పమాలని ఆమె కంఠాన్ని అలంకరించవయ్యా. ఆ తరువాత జలపుష్ప నేను మాల మార్చుకోవాలి. కానీ ఓహో, మిత్రమా, అంతా అయిపోయింది. ఇక మన పని తన్నన్న తన్నన్న తన్నన్న. ఆడది తన రహస్యాన్నంతా విప్పి చెప్పే మధుర క్షణం ఇది. ఆలస్యం తగదు. ఏ ఆడది తనకు తన రహస్యాన్ని విప్పి చెప్పదు. అయితే మగవాడే చెప్పిస్తాడు. అబ్బా ఆగండి. ఆగకు అంటుంది నీ అందం. అలాగా? మణి, కమ్మని రహస్యాలు చెబుతూ కవ్విస్తున్నాయి నీ కాటుక కళ్ళు. ఇంకా కౌగిలిలో పరవశించమని కాలం వృధా కానీయకని. ఈ మొదటి రాత్రి చెప్పండా? కాదు, ముందున్న ముద్దులకు మధ్య. మణిమాల, నీ వెలుగుతో మా మనస్సే కాదు, మానవ లోకమే వెలుగుతుంది. నీ పౌరుషంతో నాలో ఆనంద దీపాలు వెలిగాయి. అందుకే కబులు ఈ కళ్ళల్లో అందాల వెలుగు తొంగి చూస్తుంది. మణిమాల, మణిమాల. ఏమిటమ్మా
జలపుష్పని ఎలా కలుసుకోవడం? జలపుష్ప, ఇది మోగటం లేదు, ఏం చేయను? అబ్బా, అరే ఆహా, జలపుష్ప పిలవకుండానే వచ్చేసేవే. నీకు మాత్రం రావాలని లేదు. ప్రియురాల, ఆ పాము రూపం నేను చూడలేను. భావరూపంగా మారిపోకూడదా? ప్రియురాల, ప్రియురాల, జలపుష్ప, ఆహా, చెప్పగానే మారిపోయేవే. చూడు జలపుష్ప, ఆ వెధవతన్నా నీటి పామగాడున్నాడే, వాడెందుకు మన మధ్య చెప్పు? కోతల రాజుగా మళ్ళీ నా ప్రియురాల కోసం వచ్చావట్రా? నిన్ను నిన్ను అయ్యో, అబ్బా, ఎందుకు పడిపోయా? ఏం కావాలి? ఆకలి ఆకలి. ఇందా ఈ పని తిని. ఇంకా ఏం కావాలి? ఇందా ఈ నీళ్లు తాగు. ఏమిటి ఆలోచిస్తున్నారు? ఒంటరిగా నన్ను విడిచిపోయిన నా మిత్రుని గురించి. చెంటగా నేనున్నానుగా. నువ్వా? అయితే నేను ఇక్కడ. మాలతి, మాలతి, అలిగావా? నువ్వు అలిగితే ఈ చిరుగాలి ఏమంటుందో తెలుసా? ఏముంటుందో? ప్రణయ మేఘాల్లోకి ఎగిరిపోమంటుందా? పూలపాన్పులపై పరుండి ప్రణయ గీతాలు పాడుకోమంటోంది. అసలే ఇవి అల్లరిపులు, అందరితో చెప్తాయి. అందుకే ఎవ్వరూ చూడలేని చేరలేని మరులు గొలిపే మరో ప్రపంచానికి ఎగిరిపోదాం. ఓహో ఓ జవరాల నా సుమబాల మదిలో మ్రోగిన